హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఓం భీమ్ బుష్ ఒక తెలుగు హారర్ కామెడీ మూవీ. స్టోరీకి వస్తే ముగ్గురు ఫ్రెండ్స్ క్రిష్, వినయ్, మాధవ్ మంచి పోరంబోకు గ్యాంగ్. ఎవరినైనా ట్రాప్ చేసి వాళ్లకు వచ్చే సైంటిఫిక్ చిట్కాలతో ఎవరినైనా మోసం చేయగలరు. లైఫ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ వేరే వాళ్లను ఇబ్బంది పెట్టి చీట్ చేసి బ్రతికేస్తుంటారు. యాక్సిడెంట్లీ భైరవపురం అనే ఊరిలో వచ్చి అక్కడ ఊరి వాళ్లను వాళ్ల ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తాము అని మోసం చేస్తుంటారు. వాళ్ల వల్ల తన బిజినెస్ దెబ్బతిన్న ఒక మాంత్రికుడు వీళ్ల మోసాలను ఊరి సర్పంచ్ ముందు బయటపెట్టి వీళ్లకు వీళ్ల ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీను ప్రూవ్ చేయడానికి ఆ ఊరిలో ఉన్న సంపంగి మహల్లోకి వెళ్లి అందులో ఉన్న నిధిని తీసుకురావాలని చెప్పి షరతు పెడతాడు. ఈ ముగ్గురిని ఆ సంపంగి అనే దయ్యం చేతిలో చంపించాలని చూస్తాడు ఆ మాంత్రికుడు. ఆ మహల్లో ఉన్న నిధి కోసం ఆ ఊరి సర్పంచ్ ఒప్పుకోగా క్రిష్ నిధిలో 50% తనకు తన ఫ్రెండ్స్ కి ఇవ్వాలి అని ప్లస్ ఇంకా 2 షరతులు పెట్టి ఆ సంపంగి మహల్లోకి వెళ్తారు. కాని ఆ సంపంగి దయ్యం క్రిష్ ని ఇష్టపడుతుంది. క్రిష్ కి ఆ దయ్యానికి లింక్ ఏంటి? ఆ సంపంగి మహల్లో ఉన్న నిధిని క్రిష్, వినయ్, మాధవ్ పొందుతారా లేదా అన్నది మూవీ పాజిటివ్స్ కి వస్తే, మూవీ నార్మల్ హారర్ కామెడీతో పాటు ఒక మంచి సోషల్ మెసేజ్ ఉన్న మూవీ. అలా అని ఎంటర్టైన్మెంట్ లేదు అని కాదు. ఫస్ట్ హాఫ్ ఫుల్లీ కామెడీ అయితే సెకండ్ హాఫ్ హారర్ పర్ఫెక్ట్ గా పండింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే హారర్ ప్లస్ కామెడీ రెండింటిని పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేశాడు డైరెక్టర్. డైరెక్షన్ కి, న్యూ ఎక్స్పెరిమెంటేషన్ కి ఫుల్ మార్క్స్. స్క్రీన్ ప్లే, డైరెక్షన్, బీజీఎం అన్ని బ్యాంగ్ ఆన్. కామెడీ, డైలాగ్, పంచెస్, పర్ఫెక్ట్ టైమింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ బాగున్నాయి. ఇక శ్రీ విష్ణు ప్రియదర్శి, రాహుల్ రామ్ కృష్ణ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మూవీ నెగేటివ్స్: లాజిక్ టోటల్ గా మర్చిపోవాలి. యాజ్ ఇట్స్ ఏ హారర్ కామెడీ, లాజిక్ వెతికితే మూవీ బాగుండదు. కామెడీ ఇంకొంచెం బాగా పెట్టిండొచ్చు. రాహుల్ రామకృష్ణని ఇంకొంచెం బాగా యూజ్ చేసి సంపంగితో సీన్స్ పెట్టిండొచ్చు. టు బీ ఆనెస్ట్, నెగేటివ్స్ ఎక్కువగా లేవు. సేమ్ జెండర్ లేదా గే మ్యారేజ్ కాన్సెప్ట్ కొందరికి నచ్చకపోవచ్చు, బట్ నాకైతే ఇట్స్ ఓకే. అందరికీ వాళ్ల లైఫ్ వాళ్ల ఇష్టంగా బ్రతికే రైట్ ఉంది. ఓవర్ ఆల్ మూవీ పరంగా ఇట్స్ ఏ సూపర్ మూవీ, ఏ మస్ట్ వాచ్. అందరూ చూడొచ్చు. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లు, వీక్ హార్టెడ్ ఉన్నవాళ్లు 1-2 సీన్స్ లో దయ్యాన్ని చూపించినప్పుడు బీజీఎం అదిరిపోద్ది. సో బీ ఏ లిటిల్ కేర్ఫుల్. నా ఒపీనియన్ లో 7 నుంచి 8 వరకు పాయింట్స్ అవుట్ ఆఫ్ 10 ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా. ఏ టోటల్ జస్టిఫికేషన్ ఫర్ ఏ హారర్ కామెడీ. నాకైతే ఫుల్ పైసా వసూల్ మూవీ. మరి మీకు నచ్చాలంటే మూవీలో చూడాల్సిందే.